రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపాలిటీలో కబ్జా రైళ్లు రచ్చిపోతున్నారు. దేవాలయ ప్రభుత్వ భూములు పార్కు స్థలాలను అక్రమార్కులు వదిలిపెట్టడం లేదని బీజేపీ నేత రామకృష్ణారెడ్డి ఆరోపించారు. 2021లో శ్రీరాములు అనే వ్యక్తి నుంచి 3 వ్యక్తులు దేవాలయ భూముల్లో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. వారిలో పేద మధ్యతరగతి వారు ఉన్నారు. చివరికి మోసపోయామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఫ్లాట్లు కొనుగోలుదారులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూములు పార్కు స్థలాలను అక్రమంగా కబ్జా చేసి పేద ప్రజలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. తోరణాలు తీసినారు, బాగానే ఉంది. ఇదే ఒక బడంగ్పేట్ కార్పొరేషన్లో కుర్మలడం గ్రామం దగ్గర హనుమాన్ దేవాలయం స్థలాన్ని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసిండ్రు. దీని మీద ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అక్కడ స్లాబ్లు వేస్తుండ్రు, అక్కడ పిల్లర్లు వేసిండ్రు, మెట్లకు స్లాబ్ కొట్టిండ్రు. ఇట్లాంటి వాటిపైన కమిషనర్ గారికి టీపీ వారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్కడ ఒక దేవాలయం సంబంధించినటువంటి స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. దేవాలయం ముంగడ ఉన్న జెండాలు తీయడానికి చేతనవుతుంది, మీకు దేవాలయం ముంగడ ఉన్న తోరణాలు తీయడానికి చేతనవుతుంది. దేవాలయం జాగని కబ్జా అవుతుంది, దాన్ని కాపాడమంటే వీళ్ళ దాంట్లో చలనం లేదు. దాదాపు 1100 గజాలు అన్నది, 400 నుంచి 500 గజాలు కబ్జా చేసిందన్న. దానికి బై నంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేస్తే ఆ ఒక దేవాలయ జాగాకి వీళ్ళు పర్మిషన్లు ఇస్తారు. 2016-2017 టైంలో ఇది బై నంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేసి కబ్జా చేసిన. ఇది 1987లో లేఅవుట్ అయింది. 1987లో లేఅవుట్ అయితే 2016లో మళ్ళా దీన్ని కొత్తగా మళ్ళా ఈ ఒక టెంపుల్ జాగాని మళ్ళా బై నంబర్ వేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసింది. హనుమాన్ దేవాలయం ఇక్కడనే కాకుండా మా బాలాపూర్ మండలంలో ఇంకో స్థానంలో కూడా హనుమాన్ దేవాలయం జాగని కొంత ఒక వర్గం సంబంధించిన వారు వీళ్ళకు వెనకాల ఉండి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అని చెప్పుకున్నటువంటి కేఎల్ఆర్ గారు, కిచ్చన్న గారు, లక్ష్మారెడ్డి గారు దేవాలయం జాగని కబ్జా చేసి అక్కడ రూమ్లు ఏర్పాటు చేసిండ్రు. దానికి కేఎల్ఆర్ ఆఫీస్ అని చెప్పి పెట్టిండ్రు. ఎక్కడ పోయినా కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ దేవాలయ జాగలు మింగుతుండ్రు, దేవాలయాల భూములు మింగుతుండ్రు. బాలాపూర్లో కానీ బడంగ్పేటలో కానీ దేవాలయాల భూములు మింగుతున్నారు, దేవాలయాలకు సంబంధించినటువంటి స్థలాలన్నీ మింగుతున్నారు. జెండాలు మాత్రం తీస్తారు కానీ ఈ దేవాలయం స్థలాలు కబ్జా చేస్తుంటే చూసి చూడనట్టుగా ఈ కమిషనర్ గారు వివరిస్తున్నారు. ఈ కబ్జాల వెనకాల ఖచ్చితంగానే కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు, సబితాయింద్ర రెడ్డి అనుచరులు ఉన్నారు, కేఎల్ఆర్ గారి అనుచరులు ఉన్నారు. ఈ యొక్క ఇట్లా స్థలాలన్నీ కబ్జా చేసి ఈ రోజు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో పార్కులు లేకుండా, దేవాలయ స్థలాలు లేకుండా పూర్తిగా కబ్జా చేసి ఈ రోజు బడంగ్పేట ఒక